చెప్తాడా మహేష్ కుమార్ గౌడ్ లీగల్గా ఎదుర్కొంటాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఆంధ్రజ్యోతిలో చూస్తే కొత్త రైతులకు భరోసా జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు, ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ. కొత్తగా భూమి యాజమాన్యం హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5న కట్ ఆఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈ నెల 5 లోపు క్రయ విక్రయాలు మొటేషన్ జరిగి యజమాన్యం హక్కులు పొందిన రైతులకు రైతు భరోసానంటూ వార్త కనిపిస్తుంది. అంటే కొత్తగా ఎవరైతే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటారో 2023-24 కానీ 24-25 కానీ అంటే మొన్నటి వరకు జూన్ 5వ తారీఖు వరకు, ఈ నెల 5వ తారీఖు వరకు మొటేషన్ పద్ధతిలో కానీ లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి కొత్త రైతులకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. మీరు రైతు భరోసాకు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర దరఖాస్తు చేసుకొని ఒక ఆధార్ కార్డు, ఓ బ్యాంక్ బుక్ ప్రింట్తో పాటు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఈ 3 జిరాక్సులు మీరు అక్కడటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు ఎంట్రీ చేస్తారు. ఈ నెల 20వ తారీఖు వరకు మీరు ఎంట్రీ చేయించుకోవచ్చు. సో 20వ తారీఖు వరకు ఎవరైతే ఎంట్రీ చేసుకొని కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఉంటారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు అయితే పడతాయట. సో ఇది మంచి సువర్ణ అవకాశం. ఇప్పటి వరకు 2023 నుంచి 25 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది కూడా అందులో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. సో ఈ రాని వాళ్ళు కూడా మళ్ళొకసారి దరఖాస్తు చేసుకోండి. సో మీ అదృష్టం బాగుంటే అందరికీ రైతు భరోసా రావచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల 20వ తారీఖు వరకు చివరి తేదీ పెట్టింది. సో ఇంకా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని రైతు భరోసా డబ్బులు రాని వారు ఎవరైనా ఉంటే మీ సన్నిహితులో, స్నేహితులో, బంధువులో, మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఈ జూన్ 5 వరకు రిజిస్ట్రేషన్ అయినా చాలు, మీకు రైతు భరోసా డబ్బులు రాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్కి పోయి ఒక ఆధార్ కార్డు జిరాక్స్, ఒక బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఈ 3 జిరాక్స్లు కనుక ఇస్తే ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయట. సో ఒకసారి ఆలోచన చేయండి రైతన్నలారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు నిన్నటి వరకు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు కూడా జమ చేసింది. రైట్, ఇక ఇంకేమున్నాయి మన కొత్తగా